యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా మీకు త్రిత్వ సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అదేంటంటే త్రిత్వ సిద్ధాంతం అనేది అది అన్బిబ్లికల్, లేకపోతే ఒక కన్ఫ్యూజన్. ఓకే, ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఎప్పటికీ సాల్వ్ కాని ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఓకే, అదేవిధంగా ఇది ఇన్లాజికల్ సబ్జెక్ట్ అండి. ఇన్లాజికల్ సబ్జెక్ట్ అంటే ఇందులో ఏది కూడా సెన్స్ ఉండదు, అంటే ఏ అర్థం పర్థం కూడా ఇందులో ఉండదు. ఓకే, సో ఈరోజు మీకు త్రిత్వ సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. అదేవిధంగా మీరు కూడా ఈ విషయాలు ఆలోచించండి. ఈ విషయాలను ఆలోచించండి. ఇది ఎంతవరకు రైటు, ఎంతవరకు వాస్తవము, ఇందులో ఏదైనా లాజిక్ ఉందా, ఏదైనా అర్థం పర్థం ఇందులో ఉందా, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో మనం ఏదైనా విషయం ఆలోచిస్తే బైబిల్లో రాయబడి ఉండాలి, బైబిల్లో అది ఖచ్చితంగా ఉండాలి. ప్రవక్తలైనా లేకపోతే యేసుక్రీస్తు వారైనా దేవుడైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పిన వారై ఉండాలి. కానీ త్రిత్వ సిద్ధాంతం విచిత్రం ఏంటంటే ఈరోజు వీళ్ళు బోధిస్తున్న ఏ విషయం కూడా బైబిల్లో ఉండదు, అదేవిధంగా వీరు దాన్ని చెప్పలేక, వీరు దాన్ని తెలియజేయలేక, బైబిల్లో రెఫరెన్స్ చూపించలేక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, గతంలో నేను ఒక వీడియో చేశాను, త్రిత్వవాదులకే అర్థం కాని త్రిత్వ సిద్ధాంతం. ఓకే, ఎందుకంటే అందులో ఒక వ్యక్తి అదొక సీక్రెట్ అన్నాడు, ఒక రహస్యం అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో మరణించిన తర్వాత తెలుసుకుంటామంటున్నాడు. ఓకే, అదేవిధంగా అదొక మర్మం, అది కేవలం నమ్మాలే కానీ అది తెలుసుకోలేమని కూడా కొందరు అంటున్నారు. ఓకే, సో త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే వారే దీన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒక కన్ఫ్యూజన్, లేకపోతే ఒక కథ లాంటిదండి. అందులో వాస్తవం అనేది ఏది కూడా ఉండదు. ఓకే, సో ఈ వీడియోలో కూడా మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, కొన్ని పాయింట్లు మీకు తెలియజేస్తాను. అది ఏంటంటే త్రిత్వ సిద్ధాంతంలో ప్రాబ్లం ఏంటంటే వీరు రంగులు మారుస్తుంటారు. ఓకే, రంగులు మారుస్తుంటారు. ఎలాగంటే వీరు ఎప్పుడైతే కొందరితో అంటే వన్నెస్ వాళ్ళతో, వన్నెస్ అంటే ఒకే దేవుడు, పాత నిబంధనలో యెహోవా దేవునిగా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిగా, అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మగా భూమి వచ్చాడని ఇలా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, ఇది ఒక రకమైన సిద్ధాంతం. కానీ ఈ త్రిత్వ సిద్ధాంతం వారు ఎప్పుడైతే వీరితో వాదిస్తారో, ఓకే, వన్నెస్ వాళ్ళతో వాదిస్తారో, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వారికి లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు కాదు. ఓకే, ముగ్గురు ఒకే దేవుడు కాదు, ముగ్గురు వేరు వేరు. ఓకే, ముగ్గురు వేరు వేరు, తండ్రి వేరు, యేసుక్రీస్తు వారు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వన్నెస్ వాళ్ళతో వాదిస్తున్నప్పుడు ముగ్గురు వేరు స్పష్టంగా రాయబడిందని వాళ్ళతో వాదిస్తుంటారు. కానీ ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే మాతో వాదిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లేదు దేవుడు ముగ్గురుగా లేరు, ఒకే దేవుడు తనను తాను తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా బయలుపరుచుకున్నాడు. ఓకే, ముగ్గురు కలిస్తేనే ఒకే దేవుడు గనుక ముగ్గురు దేవుళ్ళు లేరు. ఓకే, ముగ్గురు అని చెప్పడం లేదు, ముగ్గురు కలిస్తే ఒకే దేవుడు అని మాట్లాడుతుంటారు. వన్నెస్ వాళ్ళతో మరొకలాగా మాట్లాడతారు, అదేవిధంగా మాతో మరొకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి బోధ అనేది చాలా కన్ఫ్యూజ్ అండి, వీరికే అర్థం కాదని మీకు తెలిసిపోయింది. సో వీరి బోధ ఏంటంటే బైబుల్లో లేదు. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే ఇన్లాజికల్, అంటే సెన్స్ లేని బోధ. ఎందుకు సెన్స్ లేదంటున్నానంటే మీరు ఆలోచించండి, ఒకవేళ ఒకే దేవుడైతే తన గురించి అని ఏం చెప్పుకోవాలంటే ఒకే క్యారెక్టర్ చెప్పుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఒకవేళ దేవుడు తండ్రి అనుకోండి, ఏం చేయాలి దేవుడు? నేను తండ్రిని అని చెప్పాలి. ఓకే, అదేవిధంగా ముగ్గురు తండ్రులని చెప్పాలి. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా తండ్రులే అని చెప్పాలి. కానీ వీరి బోధలు ఆలోచిస్తే వీరు ఏం చేస్తారంటే ఒకే దేవుడు తండ్రిగా ఉన్నాడు, ఒకే దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు, ఒకే దేవుడు కుమారుగా ఉన్నాడు. అంటే ఒకే దేవుడు తండ్రి, ఒకే దేవుడు కుమారుడు. అంటే వీరే ఒకే దేవుడు అంటారు, మరలా ముగ్గురిని వేరుగా చూపిస్తారు, మరలా ఒకే దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఇందులో ఏమైనా సెన్స్ ఉందా? ఏదైనా సెన్స్ ఉందా? మీరు ఆలోచించండి. ఓకే, దేవుడు ఎప్పుడైనా కానీ ఒకసారి తండ్రి అని, ఒకసారి కుమారుడు అని, ఒకసారి పరిశుద్ధాత్మ, ఒక ఆత్మ శక్తి అని ఇలా బయలుపరుచుకుంటాడా?
ఒక చోట కనబడే దేవుడు, ఒక చోట కనబడని దేవుడు. ఇందులో ఏమైనా సెన్స్ ఉందో ఆలోచించండి. ఓకే, ముగ్గురు వేరుగా ఉన్నారంటే మ్యాటర్ క్లియర్ అవుతుంది, ఎలాంటి డౌట్స్ ఉండవు. కానీ వీరు ఎంత కన్ఫ్యూజన్ చేస్తారంటే చాలా కన్ఫ్యూజన్ చేస్తారు, వీరికే అర్థం కానంతగా. అందుకే త్రిత్వవాదులు అందరూ కూడా చివరికి ఏ స్టేజ్కి వచ్చారంటే ఇది రహస్యం అని చెప్పేస్తున్నారు. అందరూ కూడా రహస్యం అని చెప్పేస్తున్నారు. గతంలో కూడా తెలియజేశాను నేను. ఓకే, అదే విధంగా ప్రార్థన గురించి ఆలోచిస్తే మీరు ఆలోచించండి. ఒకే దేవుడైతే ఆ దేవుడే ప్రార్థన వింటాడు, ఆ దేవుడే ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఇందులో ఏమైనా సెన్స్ ఉందా మీరు ఆలోచించండి. ఏమైనా సెన్స్ ఉందా, ఏమైనా అర్థం ఉందా మీరు ఆలోచించండి. ఓకే, ఒకే దేవుడు అయినప్పుడు ఆయన ప్రార్థన వినే దేవుడుగానే ఉండాలి, అంతే తప్ప అదే దేవుడు ప్రార్థన వింటాడు, అదే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఓకే, ఒకే దేవుడు ముగ్గురుగా ఉంటే ఒకే వ్యక్తి, ఓకే, సారంలో ఒకే వ్యక్తి, మరలా ఆయనకే ప్రార్థన చేసుకుంటాడా? ఇందులో ఏదైనా సెన్స్ ఉందా? అదే విధంగా మరికొన్ని విషయాలు ఆలోచిస్తే దేవుడు నన్ను పంపాడు అంటాడు, తండ్రి నన్ను పంపాడు అంటాడు. అంటే ఆయనే ఒకే దేవుడు అయినప్పుడు ఆయన మరలా పంపడం ఏంటి? అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నా అంతటా నేను ఏది కూడా చెయ్యను, తండ్రి ఏం చెబుతాడో, ఆయన నాకు ఏం నేర్పిస్తాడో అదే నేను చేస్తాను. ఓకే, అదే నేను చెప్తానని అంటున్నాడు. ఇందులో ఏమైనా సెన్స్ ఉందో ఆలోచించండి మీరు. ఒకే దేవుడు అయినప్పుడు తనంతట తానే ఏది బోధింపగా ఈ మాటల్లో ఏమైనా అర్థం ఉంటుందా? ఏదైనా అర్థం ఉంటుందా? ఏ అర్థం ఉండదండి. ప్రార్థనలో అర్థం ఉండదు, బోధల్లో అర్థం ఉండదు, ఏ విషయంలో కూడా అర్థం ఉండదు. మరలా అదే విధంగా మరొక లెక్కలు చెప్తారు వీళ్ళు, మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ ఏమని చెప్తారంటే మ్యాథ్స్ 1+1+1+ అంటే 3 అవుతుంది. ఓకే, ఎవరినైనా మీరు లెక్కలు చెప్తే 1+1 అంటే 3 సార్లు 1 పెట్టుకుంటే = ఎంత వస్తుంది? 3 అని వస్తుంది. కానీ వీరి లెక్కలు ఎలా ఉన్నాయంటే లేదు 3 అనకూడదు 1 అనాలని వీరి లెక్క. మీరు ఆలోచించండి, ఇందులో కూడా ఏదైనా సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఓకే, 1+1+1 = 3 అవుతుంది. కానీ వీరు కావాలని దాన్ని 1 చేయడానికి ప్రయత్నిస్తారు. ఎలా లెక్కలు పెడతారంటే అలా 1+1+ పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలంటే 1 × 1 పెట్టుకోవాలంట. ఓకే, 1 × 1 అంటే 3 సార్లు 1 × 1 పెట్టుకుంటే ఆన్సర్ కూడా ఏమొస్తుంది? =1. అంటే ఇంటూ చేయాలంట. ఇంటూ ఎందుకు చేయాలి మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇంటూ 3 సార్లు చేసిన, 10 సార్లు చేసిన, 100 సార్లు చేసిన వచ్చే ఆన్సర్ ఒకటే. 1 1 1 1 1 1 1 1 1 100 సార్లు చెప్పండి, 10 సార్లు చెప్పండి, 30 సార్లు చెప్పండి, 50 సార్లు చెప్పండి, ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, ఇలా ఇంటూ చేస్తుంటారు. ఓకే, మల్టిప్లై చేస్తుంటారు, సెన్స్ లేకుండా మల్టిప్లై చేస్తారు. అంటే తండ్రి ఒక మల్టిప్లై అంట, యేసుక్రీస్తు వారు మల్టిప్లై అంట, పరిశుద్ధాత్మ దేవుడు మల్టిప్లై అంట. ఇలాంటి లెక్కలు వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఏ సెన్స్ లేని లెక్కలు వీళ్ళది. ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఆలోచించండి మీరు ఒకసారి. ఏ అర్థం కూడా ఇందులో లేదు. అర్థం లేని బోధ, అర్థం లేని లాజిక్స్, అర్థం లేని వివరాలు, ఏది కూడా బైబిల్లో లేని వివరణ. సో మీకు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఈ త్రిత్వ సిద్ధాంతము ఇది బైబిల్ ప్రకారం కాదు. ఓకే, వీరిచ్చే ప్రతి లాజిక్ కూడా అర్థం లేని లాజిక్స్. అదే విధంగా ఈ త్రిత్వాన్ని వివరించడానికి వీరు ఎన్నైతే ఎగ్జాంపుల్ తీసుకుంటారో ఏది కూడా బైబిల్లో ఉండదు. ఒక రిఫరెన్స్ కూడా బైబిల్లో ఉండదు. ట్రినిటీ వర్డ్ బైబిల్లో చూపించలేకపోతారు. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, గ్రీక్ అయినా, హీబ్రూ అయినా, ఏ భాషలో చూపించారు. వీరు చెప్పే కథలు కూడా బైబిల్లో ఏది చూపించారు. ఓకే, కేవలం కథలు తప్ప ఏది కూడా ఉండదు. అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఓకే, రాబోయే కాలంలో కథలు బోధించేవారు వస్తారని. కల్పనా కథలు బోధిస్తారు. ఈ కల్పనా కథల్లో పుట్టిన ఒక బోధనే ట్రినిటీ, త్రియేక దేవుడు. సో ఇలాంటి కల్పనా కథల బోధలు మీరు నమ్మకండి. ఇది బైబిల్ ప్రకారం కాదు, దీన్ని మీరు బోధించలేరు. మహాభక్తులు దీన్ని చెప్పలేకపోయారు. ఇది రహస్య మిస్టరీ, మరణిస్తేనే తప్ప అర్థం కాదని పిచ్చోలు చెప్పి వెళ్ళిపోయినారు. సో కనుక ఇలాంటి పిచ్చి బోధల్లో పడకుండా బైబిల్ను బాగా ఆలోచించండి, పరిశీలించండి. బైబిల్ ఏ విధంగా అయితే మనకు చెబుతుందో అదే విధంగా అర్థం చేసుకోండి, అదే విధంగా నమ్మండి.
ఓకే, ఒక కథని మనసులో పెట్టుకొని ఆ కథను అక్కడ జోడించడానికి ప్రయత్నించకండి. మీకు బైబిల్ అర్థం కాదు, అపార్థం చేసుకుంటారు తప్ప అర్థం కాదు. అదే విధంగా ఉన్న వచనాలను కూడా అపార్థం చేసి కొత్త కొత్త అర్థాలను చెప్పి బైబిల్ని పాడు చేస్తారు, బైబిల్ సిద్ధాంతాలను పాడు చేస్తారు. ఓకే, ఇలా అనేకమైన విషయాలు పాడు చేశారు. ఓకే, అనేకమైన విషయాలు పాడు చేశారు. అవన్నీ కూడా ఒకటొకటిగా మీ ముందుకు నేను తెస్తూ ఉంటాను కనుక ఖచ్చితంగా మీరు నా వీడియోని చూస్తుండండి. ఓకే, నా వీడియోని చూస్తుండండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఓకే, సో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.